మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క దానికి. మంగకంతా గుర్తొచ్చిందని తెలిసా కూడా అది ఆగదు. మంగని ఏదో ఒకటి చేస్తుంది. మనం కేర్ఫుల్ గా ఉండాలి చారి. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. అవసరం లేదు మేడం, నేనున్నాను కదండి. మా కోసం నీ ఫ్యామిలీని రిస్క్ లో పెట్టుకోకు చారి. నిత్య ఎవరు అడ్డొచ్చినా లేపేస్తుంది. నా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే మంగా మేడం గారిని నేను కాపాడతాను మేడం. నీ స్వామి భక్తి నాకు తెలియంది కాదు చారి. నిన్ను నీ ఫ్యామిలీని కాపాడడానికనే నేను అక్కడికి రావాలి. మంగకి నిత్యకి మధ్యలో నేను మాత్రమే ఉండాలి. వస్తున్నాను. ఇదిగో స్వామి, ఈ రోడ్ని అటు ఇటు బ్లాక్ చేయండి సార్. ఎవరిని రానివద్దు, ఓకేనా? ఓకే సార్. కానిస్టేబుల్ వెళ్ళండి. మూవ్. మీరు అటు వెళ్ళండి. బాబు ఏం జరిగింది సార్? ఇటువైపు రావద్దమ్మా. ఏం జరిగింది బాబు ఇక్కడ? వెళ్ళండి అటు. ఇటువైపు రావద్దని చెప్పాను కదా. ఏంటి బాబు ఎవరు రావద్దు. వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. ఎవరుగా చెప్పొచ్చు వెళ్ళండి, కదా. వెళ్ళండి. సార్ సార్ సార్, ఆగండి, ఆగండి, ఏమైంది? ఆగండి. చెప్పండి సార్. సార్ సార్, ఇక్కడ ఏం జరిగింది? ఈ ఏరియాని ఎందుకు తీసేస్తున్నారు సార్? ఇక్కడికి కమిషనర్ గారు వస్తున్నారట, నిజమేనా సార్? చెప్పండి సార్. మీడియాని ఎవరు పిలిచారు? తెలియదు సార్, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? సార్ వచ్చాక ఇక్కడ ఏ గొడవ జరగకూడదు. వాళ్ళందరినీ క్లియర్ చేయి. సార్ వాళ్ళు మీడియా సార్, ఏం చెప్పి పంపిస్తాం? కమిషనర్ గారు వస్తున్నారయ్యా, ఆయనకేం చెప్తాం. క్విక్. సార్ సార్, చెప్పండి, ఏం జరిగిందో ప్లీజ్ స్టాప్ చెప్పండి ఇట్. సార్. ఏం జరిగింది సార్ ఇక్కడ? మర్డరా, రాబరీయా, రేపా? కమిషనర్ గారు కూడా స్వయంగా వస్తున్నారంటే ఏదో పెద్ద ఇష్యూ అయినట్లుంది. ఏంటి సార్ అది? ప్లీజ్ దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఏం జరిగింది సార్? మర్డరా, రాబరీయా? అలాగే సార్. స్వామి, కమిషనర్ గారు బయలుదేరారంట, అంతా క్లియర్ చేయి. క్విక్. ఓకే సార్. మూవ్. ప్లీజ్ కోఆపరేట్ us. ప్లీజ్. సార్ సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి సార్. ఏం జరిగింది? చెప్పండి కోఆపరేట్ చేయండి. దయచేసి వెనక్కి వెళ్ళండి. సార్ కమిషనర్ గారు వస్తున్నారు. ప్లీజ్ వెళ్ళండి. సార్ చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి మీకే. చెప్పండి సార్. చలమయ్య స్వామి, గుడి తలుపులు మూసే సమయం ఆసన్నమైంది. ఏమంటున్నారు స్వామి? గుడి తలుపులు మూయడం ఏంటి? గుడి తలుపులు ఎప్పుడు మూస్తారు? గ్రహణం రోజున. ఈ రోజు ఏ గ్రహణమూ లేదు కదా స్వామి? ఉంది. సూర్యదేవరి ఇంటికి గ్రహణం పట్టబోతోంది.
ఇంటి ఇల్లాలి పసుపు కుంకుమలు ప్రశ్నార్థకం కాబోతున్నాయి. ఏమిటి స్వామి మీరు చెప్పేది? గ్రహణం రోజున కాకుండా ఏ సమయంలో గుడి తలుపులు మూస్తారు? అంటే ఆ ఇంటి కోడళ్ళు అసూలు బాసినప్పుడు తరానికోసారి తలుపులు మూసాము. ఈ తరంలో కూడా తలుపులు మూయాల్సిన తరుణం వచ్చింది చలమయ్య. అంటే స్వామి ఆ శాపం పోలేదు చలమయ్య. పోయిందని చెప్పింది గొంతులోని మాట, పోలేదని మనసు విరిగి చెప్తున్న మాట. అమ్మా పాలు విరిగిపోయాయి. ఏమిటి స్వామి ఇది? ఆ మహా ఇల్లాలు శాపాన్ని జయించింది అనుకున్నావి, ఇప్పటికైనా గతం గుర్తొచ్చింది అనుకున్నావి, తన వాళ్ళకి దగ్గరవుతుంది అనుకుంటే సావుకి దగ్గర చేస్తున్నారా? విధిని ఎవరూ తప్పించలేరు చలమయ్య. ఈనాటి సూర్యాస్తమయమే తనకు అస్తమయం కాబోతుంది. చీకటి పడేలోపు తన ప్రాణదీపం ఆరిపోబోతోంది. దీపాలు కూడా ఆరిపోయాయి. అన్యాయం స్వామి. తన భర్త కొడుకు తిరిగి రావాలని గుడి మెట్లు తుడిచింది. నిప్పుల కుండ మోసింది. నిప్పుల్లో నడిచింది. నేల భోజనము చేసింది. ఇంత చేసినా శివయ్య మనసు కరగలేదా? ఆ మహా ఇల్లాలు ఆయుష్ తీసుకెళ్తున్నాడా? ఇది కాలధర్మం చలమయ్య. ఈ ధర్మాన్ని శివయ్య కూడా మీరలేడు. మార్కండేయుడు మరణాన్ని దాటించిన వాడు మంగ విషయంలో అచేతనుడయ్యాడు. ఆమె మరణం తథ్యం. ఈ దేవాలయమే అందుకు సాక్ష్యం. ఇది ఆ శివయ్య ఆజ్ఞ.
హలో ఓకే సార్, ఓకే. కమిషనర్ గారు దగ్గరకు వచ్చేసారంట. బి అలర్ట్. చెప్పండి సార్, ఏం జరిగింది సార్? ఏం డ్యూటీ చేస్తున్నారా మీరు? ఇంత జరిగినా కూడా చేయం కుట్టినట్టయినా లేదా మీకు? సారీ సార్, మాకు ఇందాకే తెలిసింది. ఏమయ్యా, మీకన్నా మీడియా వాళ్ళు బెటరు. వాసన రాగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్ కమిషనర్ సార్, అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ? మీరే స్వయంగా వచ్చారంటే డ్రగ్స్ రాకెట్ ని పట్టుకున్నారా, లేదా సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? చెప్పండి సార్. మేము ఎంత అడిగినా మీ సిఐ గారు, ఎస్ఐ గారు ఏ విషయం చెప్పట్లేదు సార్. మీరేం చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెప్పండి సార్. డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పండి సార్, అసలు వెళ్తారా లాఠీ చార్జ్ చేయమంటారా? మీడియా మీద లాఠీ ఎత్తావా? ఇక్కడ ఏం జరిగిందో చూపించేది చెప్పేది వాళ్ళే. ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళు తెలియాలి. కాల్ దెమ్. మా డిపార్ట్మెంట్ లో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఏసీపీ ఇళయరాజా నిన్న రాత్రి మిస్ అయ్యారు. నైట్ డ్యూటీ ముగించి వస్తుండగా ఇదే రోడ్ లో ఇదే ప్లేస్ లో వెహికల్ తో సహా ఆయన మిస్ అయిపోయారు. ఏంటి సార్ మీరు చెప్పేది? వెహికల్ తో సహా మిస్ అవ్వడం అది ఎలా సాధ్యం సార్? 4 రోజుల క్రితం ఇదే రోడ్ లో అభి అనే చిన్న పిల్లోడు మిస్ అయ్యాడు. ఆ తర్వాత రోజు జై అనే యంగ్ బిజినెస్ మ్యాన్ కనిపించకుండా పోయారు. ఇప్పుడు మీ ఏసీపీ మిస్ అయ్యారని చెప్తున్నారు. ఈ రోడ్డు ఏదో బెర్ముడా ట్రయాంగిల్ తలపిస్తున్నట్టు చెప్తున్నారేంటి సార్? రోడ్డు పైన వెహికల్స్, మనుషులు ఎలా మాయమవుతున్నారు సార్? ఆ మిస్టరీని ఛేదించడానికే నేను వచ్చాను. అంటే మీ ఆఫీసర్ తప్పిపోతే తప్ప మీరు రారన్నమాట. ముందు మిస్ అయిన అభి జైలు పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళంతా ఏమయ్యారు సార్? ఎక్కడికి వెళ్లారు? వాళ్ళని ప్రాణాలతో పట్టుకుంటారా, లేక శవాల్ని చూపించి సారీ అని చెప్తారా? చూడండి, మా ఆఫీసర్ మిస్ అయ్యడం నేను రాలేదు. జై అబీల్తో పాటు మా ఆఫీసర్ కూడా మిస్ అవడంతో వాళ్ళ ముగ్గురిని సేవ్ చేయడానికే నేను వచ్చాను. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇప్పుడేగా వచ్చింది, అన్నీ చెప్తాను. నిజం చెప్పండి సార్. మీరు నిజాల్ని రాస్తారు, చూపిస్తారు. కానీ ఆ నిజాల్ని మేము ఛేదించాలి కదా. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. ఎంత టైం సార్? ఓ వారం 10 రోజుల్లో చెప్తారా? విదిన్ అవర్స్ ఐ విల్ సాల్వ్ ద కేస్. మొన్న మీ ఏసీపీ గారు కూడా ఇదే మాట చెప్పారు సార్. ఇప్పుడు ఆయనే కనిపించకుండా పోయారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పటిదాకా నేను ఏం చేశానో మీడియాలో చూపించిన మీకే బాగా తెలుసు. నా పని నన్ను చేసుకుని ఇస్తారా? సార్ చెప్పండి సార్, సార్. చెప్పండి సార్. ప్లీజ్ కోఆపరేట్. వరుస మిస్సింగ్ కేసులని సాల్వ్ చేయడానికి స్వయంగా రంగంలోకి దిగిన సిటీ కమిషనర్. కనిపించకుండా పోయిన అభి, జై, ఏసీపీ ఇళయరాజా ప్రాణాలతోనే ఉన్నారా? మరి కాసేపట్లో తెలిసిపోనుంది. అయ్యో అభి, ఏమైంది దివ్య? మేడం, 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 అమ్మా. అయ్యో, ఏమిటి మేడం, ఏమైంది? వదినా, ఏవేవో అపశకనాలు జరుగుతున్నాయి వదినా. నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగింది మేడం? పసుపు కుంకుమ నేల పాలైంది. తాళు విరిగిపోయాయి. దీపం మారిపోయింది. ఇలా ఎప్పుడు జరగలేదు. ఈ రోజు ఏదో అవ్వబోతోంది. ఏం కాదు మేడం, మీరు భయపడకండి. లేదొదినా, పసుపు కుంకుమలు వాటంతట అవే కింద పడ్డాయి.
ఆయన అభి ఆపదలో ఉన్నారేమో. అయ్యో, అలా ఏం జరగదు మేడం. మీ మంచితనం, మీరు చేసిన పూజలు జైసార్ను అభిబాబును కాపాడతాయి. ఎన్నడూ లేంది నిన్న నిత్యపై అరిచాను. నా పుట్టింట్లో, అత్తింట్లో, ఈ ఇంట్లో ఎప్పుడు పాలు విరగలేదు. ఉదయం పెట్టిన దీపం సాయంత్రం వరకు కొండెక్కేదే కాదు. అలాంటిది ఈ రోజు అంత అపశకునమే జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది మేడం. ఎవరికి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. లేదు, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఒకవేళ వచ్చే ఆపద నాకేనేమో. నాకేమైనా అయితే దివ్య పరిస్థితి ఏంటి? తను ఒంటరిదైపోతుంది. అమ్మా, దివ్య. నేను లేకుండా నువ్వెలా బతుకుతావే? ఏమిటి మేడం ఆ మాటలు? వదినా, దివ్యని మీరు చూసుకుంటారా? మీకేమీ కాదు మేడం. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నన్ను పిలుస్తున్నాడేమో వదినా. నాకు అలా అనిపిస్తోంది. వదినా, నాకేమైనా అయితే దివ్యని చూసుకోండి. తను నాలా కష్టాలు పడకూడదు. అవన్నీ మీరు చూసుకోండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమిటి మీనాక్షి? మేడం గారు ఏదేదో మాట్లాడుతున్నారండి. తనకేదో అవుతుందని దివ్యను చూసుకోమని అప్పగింతలు చెబుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? మేడం గారికి ఏదో అవడం ఏమిటి? ఏమోనండి. పాలు విరిగిపోయాయట, పసుపు కుంకుమలు కింద పడ్డాయట, దీపం ఆరిపోయిందట. మేడం గారు చాలా భయపడుతున్నారండి. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే పాలు ఎరుగుంటాయి. గాలికి దీపం ఆరిపోయి ఉంటుంది. అలాగే పసుపు కుంకుమ కూడా పొరపాటు కింద పడి ఉంటాయి. దానికే భయపడితే ఎలా? అవన్నీ అపశకునంలో మేడం గారు అనుకుంటున్నారండి. ఈ రోజు ఏదో జరగకూడదు జరుగుతుందని కంగారు పడుతున్నారు. అలా ఏం జరగదు మీనాక్షి. పద, నేను మేడం గారితో చెప్తాను. నాన్నారు గుడి తలుపులు మూసిస్తున్నారంట. గుడి తలుపులు మూయడం ఏమిటండి? ఎందుకు మూస్తున్నారు? ఏదైనా అశుభం జరిగితే గుడి తలుపులు మోస్తారు మీనాక్షి. ఏం జరగలేదు కదండి. ఏదో జరగబోతుంది. ఏం జరుగుతుంది నాన్నారు? ఈ ఇంట్లో జరిగిన అపశకునాలకి ఆ గుడి తలుపులకు ఏదో సంబంధం ఉంది. ఏమంటున్నారండి? మేడం గారు భయపడటంలో అర్థం ఉంది మీనాక్షి. ఏదో అనర్థం జరగబోతుంది. గుళ్ళో స్వామీజీ చలమయ్య తాత కూడా ఉన్నారు నాన్నారు. స్వామీజీ ఇంకా వెళ్ళలేదా? ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. జైసరికి మన అభికి ఏం కాదు కదండి. జైసార్కో, అభికో, మంగా మేడం గారికో ఏదో జరగబోతుంది. మనం మేడం గారికి ధైర్యం చెప్పాలి, దగ్గరుండి చూసుకోవాలి. పదండి పదండి. మంగకు గతం గుర్తొచ్చిందని తెలిసి ఎందుకు వదిలేసావమ్మా? అలాంటి థాట్ నాకేం లేదు. ఆవిడ అబద్ధం చెప్తున్నారు మేడం. నిజం చెప్పమ్మా, మంగని ఎందుకు వదిలేశావు? చెప్పాను కదా, జై దొరికే వరకు ఆ మంగని ఏమి చేయను అని. జైసార్ను, అభిని ఆవిడే దాచిపెట్టుంటారు మేడం. లేదు చారి గారు, నిత్య లక్ష్యం నేను మాత్రమే. అది ఆయన్ని ఇబ్బంది పెట్టదు. జై కోసం మంగని ఏం చేయకుండా వదిలేసావంటే మేం నమ్మాలా నిత్య? మాకు నమ్మకం లేదు మేడం. ఆవిడ చాలా ప్రమాదకరమైన మనిషి. నేను డేంజర్ అని అందరికీ తెలుసు.
బట్ నా టార్గెట్ జై మాత్రమే. జై కనిపించాకే ఏదైనా చేస్తాను. అది నన్ను ఏం చేసినా పర్వాలేదు. నేను ఆయన్ని అభిని వెతకాలి. పోలీసులు ఆ పని చేస్తున్నారు కదమ్మా. వేరెవరు చేసినా సరే నేనే వెతకాలి. నా భర్త, నేను కన్న కొడుకుని నేనే వెతకాలి. టైం వేస్ట్ నిత్య. ఆ లారీ డ్రైవర్ ని మొన్న ఉతికినట్టు 4 ఉతికితే పాడే నిజాలు చెప్తాడు. అతను నిజాలు చెప్పాడని నేను అనుకోవడం లేదు. ఇంకేదో దాస్తున్నాడు. అదేంటో నేనే వెళ్ళి తెలుసుకోవాలి. ముందు జైని కనిపెట్టాలి.